అందరు నమస్కారం అండి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఈ మాట నేను అనలేదండి. కేఎస్ ప్రసాద్ ఈ మాట అన్నాడు. ఏదైతే తమిళనాడులో విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డే కారణం, జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచాడు అని సాక్షి మీడియా ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో దాని మీద కేఎస్ ప్రసాద్ అభిప్రాయం తీసుకుందామని ఆయనకి కాల్ చేయడం జరిగింది. దాని మీద ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి ఈ ఆడియో వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈ వైసీపీ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు ముఖ్యంగా వినాలి. ఎదవల్లారా ఒకసారి ఈ ఆడియో వినండి. ఒకసారి వినండి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీది ఒక అభిప్రాయం కావాలండి. విజయ్ గెలుపు మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న పబ్లిసిటీ మీద మీ అభిప్రాయం తీసుకుందామని కాల్ చేశానండి. థ్యాంక్ యూ. ఒకటి ఆ, ఇందులో ఒకటి మాత్రం నేను చెప్పగలను. అభిప్రాయం అని అడిగారు కాబట్టి. చెప్పండి సార్. నాకు వ్యక్తిగతంగా మీరు ఫ్రెండ్ కాబట్టి. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే, మ్మ్. ఇప్పుడు ఒక పార్టీ గెలుపుని ఇంకో పార్టీతో ముడిపెట్టి చూడడం మ్మ్. ఒక స్టేట్ లో ఉన్న పాలిటిక్స్. ఇప్పుడు ఏదైతే ఏముంది, మ్మ్. అతను ముఖ్యమంత్రిగా గెలిచాడు, 11 స్థానాలకు చచ్చినట్టు ఏదో పార్టీతో దేవుళ్ళు ఆడవలసిన అవసరమే కదా. మ్మ్. మ్మ్. 118 గెలిచేస్తే మీరు అన్నది ఓకే. ఓకే. ఆ మాటకి పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో కింగ్ మేకర్ అవ్వాలి అని ఒక మాట అన్నాడు కదా. అవును అవును బేర్ మినిమం 25-30 గెలిస్తే కింగ్ మేకర్ అవుతాం కుమారస్వామిలా అన్నాడు. అవును. ఇప్పుడు కుమారస్వామి బదులు ఈయన నెంబర్ ఆఫ్ సీట్స్ మనం కాంకర్ చేస్తే ముఖ్యమంత్రి సీటు అన్న ప్రాస్పెక్టివ్ కి ఒక కొత్త నాంది పునాది పలికినట్టే కదా. అవును. రెండోది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లే. నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అలాగే విజయ్ గారి ఫోటో రెండు పక్కన పెట్టి జగన్ ఫాలో అవబట్టే విజయ్ గెలిచాడు అని వాళ్ళు సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు. సంబరాలు కూడా చేసుకుంటున్నారు కొన్ని దిక్కుల. సరే సార్, అదేదో ఉంటది కదా, ఏదో ఎక్కడో పెళ్ళైతే ఓ సంబరాలని. ఆ సో అదే అదే. అట్లా ఒక్కటి నేను చెప్పగలను. ఉమ్, ఇందులో ఒక పార్టీని వేరే పార్టీతో పోల్చడం బండబోతు. ఉమ్, ఒక స్టేట్ పాలిటిక్స్ శాసిస్తున్న ఒక రీజనల్ పార్టీ ఇంకొక స్టేట్ పాలిటిక్స్ తో కంపేర్ చేయడం హాస్యాస్పదం. ఉమ్, ముఖ్యంగా జనసేన ఉమ్, ఇలా యాక్సెప్ట్ చేస్తూ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని చేసుకుంటూ కూర్చునే కార్యక్రమం కన్నా 13 సీట్లు తీసుకోవడం తప్ప, ఉమ్. అప్పటిదాకా వాళ్ళు సైద్ధాంతికంగా వాళ్ళ భావాలు ఏవో చెప్పుకుంటూ కింద మీద పడి తిరిగారు. ఓకే. ఎలక్షన్స్ ముందు మీకు ఎవరికి చెప్పకుండా ఆయన తీసుకున్న డెసిషన్ కి మీరు అందరూ పార్ట్ అండ్ పార్సిల్స్ తప్ప, ఆ, అప్పటిదాకా మీకున్న డెసిషన్స్ ఏంటి? పార్టీకి ఒక సిద్ధాంతం, దాని ప్రకారం ముందుకు వెళ్దామనే కదా. ఆ, నాలుగో పాయింట్, ఇందులో సెన్సిటివిటీ ఏం లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం బండబోతుంది. ఎందుకంటే రోజా గారు అక్కడికి వెళ్ళి స్టాలిన్ గారి పార్టీకి సపోర్ట్ చేశారు. అవును అవును. తెలుగుదేశం తరఫున ఏడీఎంకేకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో పార్టీ కింద క్లెయిమ్ చేసుకుని సపోర్ట్ చేశాడు. అదే రోజా గారు, సారీ ఇంటరాక్షన్, అదే రోజా గారు ఒక ఆడియో బయటకు వచ్చింది ప్రసాద్ గారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్టైల్ ని కాపీ కొట్టాడు విజయ్ అని చెప్పి ఆవిడ మాట్లాడిన సందర్భం ఉంది. సార్ నేను ఒక మాట చెప్తాను. పొలిటికల్ లీడర్స్ అందరూ ఒక అద్దరు ప్యాంటు ఒక అద్దరు షర్ట్ వేసుకుంటారు, ఆ వైట్ కలర్. అది వేసుకుని ప్రతి ఒక్కడు నన్ను కాపీ కొట్టాడంటే అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వేషధారణ ఉంటుంది, అది ఎప్పుడు వేసుకోలేదు ఇప్పటిదాకా. అవును కదా పొలిటికల్ సినారీలో. అవును. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు మొన్న జీన్ ప్యాంటును కలీలాలు చేసుకుని అసెంబ్లీకి వెళ్ళారు. అవును అవునంటారు కాదంటారు? అవునవును. సో అలా అవడం వెళ్తే కొన్ని అదేదో మాట్లాడొచ్చు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఒక కాకి ప్యాంటు వైట్ షర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు వాస్తవారణ. అది వేసేసుకున్నంత మాత్రాన ఆయన ఒకటని ఎలా అవుతారు సార్? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో గుడంబా శంకర్ లో ప్యాంట్ ఒకటి ఉంటుంది, 4 ప్యాంట్లు 3 ప్యాంట్లు ఉంటాయి. అది వేసుకుని నేను రోడ్డు మీదకి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ అంటే మీరు వచ్చి నన్ను అంటారు. ఎందుకు అంటారు? నువ్వు పవన్ కళ్యాణ్ విభేదిస్తావు, పైపచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అసలు నువ్వు వేసుకుని పవన్ కళ్యాణ్ పేరు ఎలా పెట్టుకుంటావు, నీ పేరు కేఎస్ ప్రసాద్ కదా అని అంటారా? అవును. అలాగే ఇది కూడా. ఇప్పుడు విజయ్ గారు అక్కడ గెలిచారు, వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు, వెరీ గుడ్. ఇక్కడ ఉన్న సర్కమాస్టెన్స్ లో ఆయన పొత్తుకెళ్లే కదా, ముందు నుంచి వెళ్ళారు. పార్టీ ఇప్పుడు పార్టీ పెట్టి నాకు నేను 23 గెలిచాను కాబట్టి ఇప్పుడు మీకు అవసరం అయితే నన్ను తీసుకుంటాను ఆయన అడగలే కదా. అవును. ఎలక్షన్స్ ముందు నుంచి పొత్తుకెళ్ళాడు ఆయన. ఈ కంపారిజన్ ఉందా లేదా? అవును. ఆయన ఎవరితోనూ పొత్తుకెళ్ళి ఆయన ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఇప్పుడు పొత్తు పిలుచుకుంటున్నాడు ఉన్న ఒకరిని. అవును. ఇద్దరుడికి తేడా ఉందా లేదా? అవును అవును. ఇప్పుడు పొత్తు కుదిరినట్టే కదా అది కూడా. ఇప్పుడు కూడా విజయ్ గారు పొత్తు కుదిరినట్టే కదా, పొత్తుకెళ్తున్నట్టే కదా. 11 సీట్లు కావాలి ఆయనకి, 10-11. 10-11కి ఎవడో ఒకరిని బతిమాలుకోవాలి కదా ఆయన. అవునవును. అయితే వీళ్ళు వెళ్ళి ఎగేసుకుని వెళ్ళి అందులో జాయిన్ అవ్వాలి కదా. అవును. ఈ రెండిట్లో ఆయన అయితే సింగిల్ గా గెలిచినట్టే అనుకోవడం ఎలా అవుతుంది?
సరే అది ఓకే, దాని పక్కన పెడితే, బట్ ఈ వైసీపీ వాళ్ళ ప్రచారం ఏంటి, ఈ హడావిడి ఏంది నాకు అర్థం కాదు ఇప్పటికి. అంటే మీకు ఒక పార్టీ ఉంది కదా, మీ పార్టీ మీ గెలుపు చూసుకోవాలి కదా, పక్క పార్టీ విజయాన్ని మీరు సంబరాలు చేసుకోవడం అంటే ఇది జనాలు కూడా యాక్సెప్ట్ చేయలేకుంటారు ఇది. జనాల యాక్సెప్టెన్స్ కన్నా రెండు విషయాలు నేను చెప్తా సార్. ఆ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పంపించారు, ఆ ఫోటో పెట్టుకుని ఆయన గెలిచేసాడంటే ఉమ్, ఓకే, అరే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గుర్తు పెట్టుకున్నాడు, లేకపోతే ఆయన పార్టీ తరఫున అక్కడ నిలబడ్డాడు గెలిచాడంటే మనం ఆడొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం నేషనల్ పార్టీ అంటది ఉదాహరణకి, ఆ, సార్ నాకు ఏ పార్టీతోనూ పొత్తు కుదరలేదు సార్, నేను ఇండిపెండెంట్ గా గెలలేదు అని చెప్పి తెలుగుదేశాన్ని కన్విన్స్ చేసుకుని నాకు సైకిల్ గుర్తు ఇవ్వండి సార్ అక్కడ నిలబడతానని ఒప్పించుకుని నిలబడ్డాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఆ, ఇప్పుడు తెలుగుదేశం క్లెయిమ్ చేసుకుంటే ఒక అర్థం ఉంది. ఆ, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది నేషనల్ పార్టీ కాదు కదా, ఒక రీజనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన పార్టీ. అవును, ఆ గుర్తు ఆయన విజిల్ గుర్తు, వీళ్ళది ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తు. ఉమ్. కేవలం ఒకేలా డ్రెస్ చేసుకున్నంత మాత్రాన అంటే ఎలాగా? ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 మీటింగుల్లో సిద్ధం సభలకు వేసిన ర్యాంప్ లాంటి వేసి ఆ రోజు దాని మీద పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు జెండాలు పట్టుకుని నడిచారు. అవును. అంటే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి? అదే ఇప్పుడు ఒకటి కన్వీనియంట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి మీరు రోజు ఒక ప్యాంట్ వేసుకుంటారు సార్, కన్వీనియంట్ గా లేదు కానీ వేసుకుంటున్నారు తప్పక. ఒకడెవడో నా అలాంటి ఫ్రెండ్ వచ్చి మీకు ఒక ప్యాంట్ సజెస్ట్ చేసాడు, ఈ ప్యాంట్ బాగుందిరా వేసుకోది కన్వీనియంట్ గా ఉంటుందని, కానీ స్టార్ట్ చేశారు అనుకోండి వేసుకోవడం. ఇంకేటిది మొత్తం నేనే ఇచ్చాను మీకు బట్టలని, నేనే ఇప్పటిదాకా పుట్టిన కాడి నుంచి బట్టలు నేనే ఇచ్చాను చెప్పి ఇక్కడ నేను వీడియో చేశాను అనుకోండి, అది ఎంత దరిద్రంగా ఉంటది. అలాగే ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వే ఆఫ్ డూయింగ్ డ్రెస్సింగ్ అన్నది ఉంటుందండి. ఒక మొనాటమీని బ్రేక్ చేయడానికి ఒకడు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అవునండి, ఆయన డిప్యూటీ సీఎం లెవెల్లో కూడా ఆయన టీ షర్ట్ ఆ మిలిటరీ ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు ఆయన. అవును, కన్వీనియంట్ గా ఉంది ఆయనకి. ఇక్కడ రాజ్యాంగంలో మనకేమి కల్లీలాల్చి ఖద్దర్లాల్చి లేకపోతే ఖద్దర్ ప్యాంట్ కుట్టించుకునే రాజకీయ నాయకుడు వెళ్ళాలని నేను ఎక్కడ చదవలేదు, మీరు చదివితే చెప్పండి. వ్యక్తిగతంగా స్టాలిన్ అంటే జగన్ గారికి దగ్గర నాకు తెలిసినంత వరకు. సార్ రెండు విషయాలు నేను చెప్తాను సార్. చెప్పండి సార్. ఒకటి, స్టాలిన్ అన్న ఇప్పుడు ఒక పెళ్లికి వచ్చారు, నేనే మీ పెళ్లికి వచ్చాను సార్. అది ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున మనిషో లేకపోతే జనసేన మనిషో లేకపోతే తెలుగుదేశం మనిషి రిసీవ్ చేసుకుంటారు, ప్రసాద్ గారు నరేష్ గారి ఫ్రెండ్ అని రిసీవ్ చేసుకుంటారు. సో అట్లాగే ఆయన ఒక పెళ్లికి వెళ్ళాడు, అక్కడ స్టాలిన్ వెళ్ళాడు, ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈయన వెళ్ళాడు, ఈయన రిసీవ్ చేసుకున్నాడు. ఎవరో ఫోటో తీసిన ఫోటో కట్టి నిలబెట్టి ఇచ్చాడు. మీరు ఇందులో ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఇదే విజయ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకుని ఆయన క్యాంపెయినింగ్ తెలుగు ఓటర్లు ఉన్న దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మీరు నిన్న అన్నది మాట్లాడొచ్చు, అయ్యో వైఎస్ఆర్సీపీ ఎలివేషన్ ఇచ్చుకోండి. ఎవడో నాలాంటి బుడంకాయ గడ ఫోటో ఇస్తే అది పట్టుకున్నాడు ఆయన. అదే మీరు అది చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. అది చూసా ఆయన ఎవడో ఆయన అసిస్టెంట్ కి అందిస్తే అది తీసుకెళ్లి ఆయన ఇస్తే ఒకసారి చూపించాడు ఆయన. అవును చూపించి ఆయన జై వైఎస్ఆర్సీపీ అనో లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులు నాకు ఓటేయండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేయలేదు. ఎవరైనా అంతే, ఇప్పుడు ఫోటో ఎవరైనా ఇస్తే దాన్ని పట్టుకుంటారు, అది ఒక మర్యాద, ఆయన తీసుకుని పడేయరు కదా ఎవరు కూడా. అవన్నీ కాదు సార్, నాకు ఎలక్షన్ ప్రాస్పెక్ట్ లో మాడుతున్నా, ఆయన ఏం క్యాంపెయిన్ చేయడు కదా. అదే సో ఎలక్షన్ ప్రాస్పెక్ట్ లో ఆయన చేసేది ఎలా ఉంటుంది, చాలా క్లియర్ గా ఉంటుంది. నాకు ఎక్కడ ఇది వస్తుందంటే, ఇప్పుడు ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు రోజా గారు అక్కడికి వెళ్ళి డిఎంకే సపోర్ట్ చేస్తే వీళ్ళు టీవీకే పార్టీని ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ? ఇది ఫస్ట్ ఛాలెంజ్. ఓకే. రెండోది, ఇది ఒక ఏడీఎంకే కి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి వాళ్ళు ఓడిపోయారు మాట చెప్పాలంటే. ఇక్కడ ఈయన డిఎంకే పార్టీకి సపోర్ట్ అనుకో, డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా అనుకోవాలి. ఆయన వెళ్ళి క్యాంపెయిన్ ఏం చేయలేదు కదా. అవును, గెలిచిన తర్వాత ఈ పుట్టిన బిడ్డ నావాడు అంటే ఎలాగొద్ది, అది కదా. అవును. సో అంచేత ఇది నా దృష్టిలో అయితే ఇలా క్లెయిమ్ చేసుకోవడం తప్పనే చెప్తారు. ఓకే సార్. రైట్ సార్, అది మీ అభిప్రాయం తెలుసుకుందామని కాల్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా బాగా. ఇప్పటికన్నా మీకు సిగ్గు తెచ్చుకొని రాజకీయం చేయండి, ఇకనన్నా మారండి. ఎదుటివాడి బిడ్డకి మీరు పేరు పెట్టడం, లేకుంటే ఎదుటివాడి బిడ్డకి మీరు తండ్రి అవ్వటం, ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి ఎదపో ఆలోచనలు ఇప్పటికన్నా మానుకోండి. మీరు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయండి. మీ బతుకులకి ఇక్కడ రాజకీయం చేత కాదు, మీ బతుకులకి ఇక్కడ గెలవడం చేత కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని మీరు గెలిపించేస్తారా? సిగ్గు తెచ్చుకోవాలా? సిగ్గు రాదా? కేఎస్ ప్రసాద్ గారు మీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తే కదా.
భాష అనే వ్యక్తి మీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తే కదా. వీళ్ళందరూ మీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులే కదా. ఈ రోజున మీరు చేసే ఈ ఎదవ ప్రచారం ఏదైతే ఉందో, ఈ దరిద్రపు ప్రచారం ఏదైతే ఉందో, దానిని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళే మీకు గడ్డి పెడుతున్నారు. వాళ్ళే మీకు బుద్ధి చెప్తున్నారు. అయినా కానీ మేము మారము, మేము ఇలాగే ప్రచారం చేసుకుంటామంటే మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరురా. ఎవ్వరు మార్చలేరు. జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దాన్నే నమ్ముకుంటూ, మీ బతుకంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడికించేస్తూ బతకండి మీరు. సిగ్గులేని ఎదవల్లారా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండిరా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. బతుకులు చాడా. జై హింద్.